ట్రాఫిక్ పాటలు జై భవాని జై జై భవాని అనేది జై భవాని కేవలం మీరంతా భాగస్వామ్యందుకు అమ్మవారి కృప ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ కూడా ఈరోజు మరి అమ్మవారి కృప ప్రతి ఒక్కరి మీద అమ్మవారు వచ్చినట్లే ఈరోజు పసుపులతోనే మంచి అలంకరణలతోనే మంచి పాటలతోనే ఈరోజు అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం చేయబడింది. మరి 9 రాత్రులు 9 దినాలు మనం ఇంత పూజ చేసుకున్నాం పద్ధతిగా మరి అమ్మవారి కృప ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి మహిళా సోదరులకు మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి కృప ప్రతి ఒక్కరు ఉండాలని కోరుతా ఉన్నామమ్మా. మరి రేపు జరగబోయే సమీపంలో కూడా ఇలాగే ఇట్లనే ఉండి పెద్ద ఎత్తున సాయంత్రం 6:30 గంటలకు అందరూ వస్తే సమీపంలో తీసుకొని అమ్మవారి ఆశీస్సులు కూడా పొందాలని చెప్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసినందుకు బోనాలతో వచ్చిన మహిళా మహిళలకు మరి చాలా అభినందిస్తా ఉన్నాం. కమిటీ తరఫున అమ్మవారి కృప ఉండాలి. మరి బోనాలు అయితేనేమి మంగళారతులతో కలశాలతోని చెప్పగానే ఇంత పెద్ద మొత్తం వచ్చి కార్యక్రమం చేశారు. కాలంలో ప్రతి వాడవాడ తిరగడం కష్టపడకుండా మీరందరూ సహకరించినందుకు మీకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామమ్మా. మరి అమ్మవారు ఇంత పవర్ఫుల్ టెంపుల్లో మనము భాగస్వామ్యం అయినందుకు వాస్తవం చెప్పాలంటే అమ్మవారి కృప ఆ అమ్మ దయలేని ఏం లేదు కాబట్టి ఎప్పుడు రాగలము ఎప్పుడైనా చిన్న పిల్లల మాదిరి అమ్మవారు పోయినట్లు అమ్మవారి కోసం మేము డ్యాన్సులు కూడా వేసినామమ్మా. మేము బయట ఎన్నడూ కూడా లేకపోతుంటే అసలు అమ్మవారి మమ్మల్ని ఇట్లా అయ్యించిందని మేము అనుకుంటున్నాం. మరి అమ్మవారి కృప పాత్రలు అందరూ కావాల్సిన కోరుతాను. మరి ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద యజ్ఞం సక్సెస్ చేసినందుకు కాలనీ కమిటీ తరఫున మహిళా సోదరులకు అమ్మవారి కానుక చిన్న గిఫ్ట్ రూపంలో ఇస్తారు. మీరు ఎక్కడిని కూర్చున్నట్లే ఉండాలమ్మా. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పంపకాలు ఉంటాయి. మరి అమ్మవారి ప్రసాదంగా స్వీకరించాలమ్మా. ఎందుకంటే కానికకు ఎవరికైనా రాకుండా కానీ అనియత భావించద్దమ్మా. ఇంత పద్ధతిగా చేసినప్పటికీ ఎక్కడొక్కడ పొరపాట్లు అవుతాయి. మా ఈ కార్యక్రమంలో ఎక్కడైనా చిన్న ఒడిదుడుకులు ఉంటే మా కమిటీ తరఫున కూడా మన్నించమని కోరుతా ఉన్నామమ్మా. ఎందుకంటే చాలా సంతోషం మీరు ఉపవాసం ఉండి మరి కాలినడకతోని కాలనంత తిరగడం అనేది కూడా అంతా ఇంత కాదు. అది అమ్మవారి దయాలని ఇదంతా సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం. మరి ఆ కానుకలు మహిళా సోదరులు ఎవరైనా ఒక ముగ్గురు ముందరికి వచ్చేసి వాళ్ళకు మహిళలకు బహుమతులు పంపాలని చెప్పుకుంటా ఉన్నాం. ఒక నలుగురు వస్తే రండి మహిళా సోదరులకు గట్టి పంపులు చేయాలని కోరుతా ఉన్నాం. ఇంటి కార్యక్రమంలో ముఖ్యంగా మన యూత్ సాములు మాలలు వేసుకొని మరి 9 రోజులు ప్రతిష్టంగా మంచి నియమ నియమాలతో ఉండి ఈ రోజు ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. మరి వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు. మరి మంచి ప్రయోజకులుగా ఉండాలా, మంచి చదువులలో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబం బాగుండాలా, అందరూ మనం ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే మనం ఈ సందర్భంలో ఒకటే కోరుకోవాలమ్మా, ఎదుటి వారికి మనం మంచి కూడా అని సార్ ఒక సందర్భం చెప్తా ఉన్నామమ్మా. ప్రతి ఒక్కరిని ఒక టైం వస్తుంది, టైం కోసం వెయిట్ చేయాలా. అమ్మవారు ఖచ్చితంగా ఒకరోజు ఎన్నికల ముందు అందరినీ చల్లగా చూస్తారనేది నమ్మకం అందరి మీద ఉంటుంది. నేను అని కాకుండా మేము అని మన కాలంలో మనమంతా ఒకటని చెప్పేసి అంతా కలిసినట్లయితే అందరం సక్సెస్ అవుతాం. అమ్మవారి అందరి మీద ఉంటారని చెప్తాం. జై దుర్గా మాతాకి. ఇప్పుడు కూర్చున్నట్లే ఉంటే భగవంతుల శ్రీకారం పంపిస్తారమ్మ. జయ జయ హే మహిషాసురమర్దే రమ్య కపర్దే శైలసుతే ఐ జగదంబ
జై భవాని ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గత 20 సంవత్సరాలుగా ఏకధాటిగా దేవీ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ రోజు జరిగినటువంటి పల్లకి సేవలో అశేష జనం భక్తులు పాల్గొని ఇట్టి పల్లకి సేవను విజయవంతం చేశారు. వారికి మా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. అలాగే ఈ 20 సంవత్సరాల నుంచి రోజు రోజు దినవృద్ధి పెంచుతూ అమ్మవారి శక్తి కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ ఆర్మూర్లో దుర్గాదేవి జంబ్యాన్మాన్ దగ్గర ఉన్నటువంటి ఎలా పూజలు జరుగుతాయో అలాగే పూజలు ఇక్కడ ప్రతిరోజు పొద్దున సాయంత్రం రోజు పూజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే అన్ని చోట్ల ఆర్టిఫిషియల్ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏకైక పర్మనెంట్ దేవి మందిరం ఉండడం వల్ల అనేక పట్టణంలో చాలామందికి దేవి పైన అపారమైన నమ్మకం ఉంటుంది. అలాగే అందరి కోరికలను తీర్చే కల్పవల్లిగా ఆర్మూర్ పట్టణంలో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని కానీ దర్శించుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుంది. అలాగే శరన్నవరాత్రులు చాలా వైభవంగా నిర్వహించినట్లుగా మేము అనుకుంటున్నాము. అందరు భక్తుల కోరిక మేరకు వారి అభిష్టాలు నెరవేరాలని ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి అమ్మవారి దయ వల్ల అందరి కోరికలు నెరవేరుతాయని అనుకుంటున్నాము. అలాగే ఏది అనుకున్నా అది అమ్మ దయ వల్ల తీరుతుంది కాబట్టి అందరి కష్టాలను తొలగించి అందరినీ సుఖశాంతులతో ఉంచాలని అమ్మవారిని కమిటీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే అందరూ మాకు సహకరించి కమిటీ ద్వారా ఏది తలపెట్టినా అందరూ మేమున్నామని ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మహిళా మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏ విషయమైనా కూడా మేము ఉన్నాము అని ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమంలో తాము పాత్ర వహిస్తూ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిగా చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మాకు అన్ని రకాలుగా సహకరించిన కాలనీ వాసులకు కాలనీ ఏతరులకు అందరికీ కూడా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భవాని. దుర్గామాత ఈరోజు నవరాత్రుల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం మా కాలనీ మహిళల సమక్షంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. సుమారు 400 మంది మహిళలు కలశాలతో మరి ఘటాలతో కూడా వచ్చి మంగళారతులతో అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం చాలా బ్రహ్మరథం పట్టిర్రు.
మరి కాలనీ మా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రులు పెద్ద ఎత్తున జరిగినాయి. యూత్ కానీ కాలనీ నివాసులు కానీ అందరి సమక్షంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. గత 20 సంవత్సరాలు, ఈ సంవత్సరం 21 సంవత్సరము, మరి గత 20 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని కొలుస్తూ ఉన్నాము. మరి అమ్మవారి అనుగ్రహము దాదాపు హౌసింగ్ బోర్డ్ కాలనీ కాదు, చుట్టుపక్కల ప్రజల ప్రాంతాలందరికీ అమ్మవారి కొలువు ఉన్నదని చెప్పచ్చు. ఎందుకంటే అమ్మవారి ఒక మహోన్నతమైన దేవాలయం ఇది, దుర్గామాత దేవాలయం. ఆర్మూర్లో ఎక్కడ లేదు. మరి ఇక్కడ మా హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండడం అనేది మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దుర్గామాత ఆశీస్సులు ఉంటే అన్ని జరిగినట్లే. కాబట్టి మా కాలనీలో అందరూ చేయి కలిపి ఇంత పెద్ద మందిరం నిర్మించుకున్నాము. మరి రేపు కూడా దసరా సందర్భంగా షమీ పూజలు చేస్తూ మరి రావణాసుర కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా యూత్ ఆధ్వర్యంలో జరపబడతాయి. మరి ఈ కార్యక్రమాన్ని చేసుకొని మహాజంబి హనుమాన్ దగ్గరికి కూడా మేము పోయి అక్కడ కూడా జంబి హనుమాన్ని పూజాకరం స్వీకరిస్తాం. మరి ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి మా కాలనీ దాతలకు, మరి ముఖ్యంగా మహిళా సోదరిమణులకు ఈరోజు వాడవాడలో తిరిగి ఎంత శ్రమ అయినప్పటికీ, ఎంత లేట్ టైం అయినప్పటికీ అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు మేము కూడా కళలు కూడా ఎన్నో లేని విధంగా అమ్మవారే మా మీదకి వచ్చినట్లు ఈరోజు మేము చిన్నపిల్లలతో సహా మేము కూడా అమ్మవారికి సేవలో అన్ని పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి అందరికీ మా కాలనీ నివాసులు కాకుండా ఆర్మూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలా, అందరు బాగుండాలా, అందరూ మేము ఉండాలా అనే కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నాము. మరి సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు మన హిందూ సాంప్రదాయాలకు భిన్నంగా ఈరోజు ఎక్కడ జరగని విధంగా పూజలు అంటేనే హౌసింగ్ బోర్డ్ కాలనీ అట్లా ఉంటుంది. మరి విశేషంగా పూజలు చేసినటువంటి మహేష్ పంతులకును, మరి ఇంత దగ్గరుండి కమిటీ సభ్యులు చాలా పనులన్నీ ఇడిచిపెట్టుకొని 11 రోజులు నిర్విరామంగా కృషి చేసి విజయవంతం చేసినందుకు కమిటీ సభ్యులకు, మరి కాలనీ ప్రముఖులందరికీ మా యొక్క దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుతాం. జై దుర్గా మాతాకి.